అందరికీ శుభ సాయంత్రం. నా స్క్రీన్ మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను. అందుకే క్లాస్ మొదలు పెడుతున్నాను. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ క్లాస్. ఒక్కసారి లాస్ట్ క్లాస్లో మనం ఏమైతే చెప్పుకున్నామో వాటికి సంబంధించి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. డివిజన్స్. Now we are doing divisions. Polynomial by monomial. Let's solve this problem. 5 into 2x plus 1 into 3x plus 5. Division in the sense divided by 2x plus 1. పైన అన్నీ కూడా ఇంటూలే కాబట్టి మనం ధైర్యంగా క్యాన్సిల్ చేయొచ్చు. 2x plus 1 2x plus 1 గెట్ క్యాన్సిల్డ్. ఇంకేం మిగిలిపోయింది అక్కడ అంటే 5 into 3x plus 5 మిగిలిపోయింది. ఇది దా ఆన్సర్. దీన్ని లోపలకు పంపించచ్చు. 5 3 జా 15x ప్లస్ 5 5 జా 25. ఇది కూడా ఆన్సరే. తర్వాత ప్రాబ్లం 26xy into x plus 5 into y minus 4 divided by 13x into y minus 4 minus y minus 4 get cancelled. x cancel. 13 ఒక్కట్ల 13 రెండ్ల. ఇంకేం మిగిలిపోయింది 2 into x plus 5 మిగిలిపోయింది. మల్టిప్లై చేస్తే 2x plus 10. ఇది ఆన్సర్. ఇట్ ఈస్ డివిజన్ ఆఫ్ polynomial by monomial. Binomial. Polynomial by binomial. పాలినామియల్ ఇక్కడ. తర్వాత ఇది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్. తెలుగులో ఏమంటారు అంటే వర్గ సమాసం. మనం వర్గ సమాసంని భాగిస్తున్నాం ఒక బైనామియల్తో. వర్గ సమాసాన్ని మనం భాగించేటప్పుడు ఫ్యాక్టరైజ్ చేయాలి దీన్ని. y square plus 7y plus 10 divided by y plus 5. ఫ్యాక్టరైజ్ ఏ విధంగా చేయాలో మనం నేర్చుకున్నాం. దీన్ని ఫ్యాక్టరైజ్ ఏ విధంగా చేయాలో మనం నేర్చుకున్నాం. ఏ బి సి రాసుకోవాలి. ఏ వై స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ దట్ ఈస్ 1. బి వై యొక్క కోఎఫిషియంట్ దట్ ఈస్ 7. సి కాన్స్టాంట్. ఏబిసి వాల్యూస్ రాసుకున్న తర్వాత ఏ ఇంటూ సి చేయాలి. 10 ఒక్కట్ల 10 లేదా 1 పదల 10. దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. ఏ విధంగా ఫ్యాక్టరైజ్ చేయాలి అంటే బి వాల్యూ వచ్చే విధంగా రావాలి. ఫ్యాక్టరైజ్ చేయాలి. 10ని చాలా రకాలుగా రాసుకోవచ్చు. 1 పదల 10 అని రాసుకోవచ్చు. తర్వాత అంతే, 2 5ల 10 అని రాసుకోవచ్చు. 2 5ల 10 అని రాసుకోవచ్చు. ఇప్పుడు ఏ రెండు కూడినా కానీ తీసేసినా కానీ మధ్యలో ఉండేది వస్తుంది. 10 1 11. కూడుతుంటే మధ్యలో ఉండేది రావట్లేదు. 10లో 1 పోతే 9. తీసేస్తా అంటే మధ్యలో ఉండేది రావట్లేదు. కాబట్టి ఇది కరెక్ట్ పెయిర్ కాదు. ఈ పెయిర్కి వద్దాం. 2 + 5 7. కూడుతుంటే మధ్యలో ఉండేది వస్తుంది. కాబట్టి ఇది కరెక్ట్ పెయిర్. మనం తీసుకోవాల్సింది ఇదే. గుర్తులు ఏ విధంగా పెట్టాలి? ఒకటే గుర్తులు పెట్టాలి. యాడ్ చేస్తా అంటే మధ్యలో ఉండేది వస్తుంది కాబట్టి ఒకటే గుర్తులు పెట్టాలి. రెండిటికి మైనస్ పెట్టాలా, రెండిటికి ప్లస్ పెట్టాలా అంటే
మధ్యలో ఉండేదానికి ఏం గుర్తుంది? ప్లస్. కాబట్టి రెండిటికి ప్లస్ పెట్టాలి. అయిపోయింది, కథం. y² వై స్క్వేర్ అదే విధంగా రాసుకోవాలి. ఈ మధ్యలో పదాన్ని మనం స్ప్లిట్ చేయాలి, రెండుగా రాయాలి. 7y బదులు మనం ఏం రాసుకుంటామంటే ప్లస్ 2y ప్లస్ 5y అని రాసుకుంటాం. ఇది చేస్తే 7y వస్తుంది. తర్వాత ఏం మిగిలిపోయింది? ప్లస్ 10 బై y ప్లస్ 5. తర్వాత ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? y² అంటే y ఇంటూ y అని, 2y అంటే 2 ఇంటూ y అని. ఈ రెండిట్లో y కామన్గా ఉంది. మనం y కామన్ తీస్తే లోపల ఏముంటుంది? ఇక్కడ y ఉంటుంది, y రాస్తాం. ప్లస్కి ప్లస్, y వెళ్ళిపోయింది, ఇంకేముంటుంది? ఇక్కడ 2 ఉంటుంది. అయిపోయి కథం. ఈ రెండిట్లో చూడండి 5y 10. 5y అంటే 5 ఇంటూ y అని, 10ని 5 ఇంటూ 2 అని రాసుకోవచ్చు. ఈ రెండిట్లో 5 కామన్ ఉంది. ప్లస్ అన్నీ ప్లస్సే కాబట్టి ప్లస్ 5 కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? y. ఇక్కడేముంటుంది? 5 వెళ్ళిపోయింది, ఇంకో 2 ఉంటుంది, ఆ 2 రాస్తాం. డివైడెడ్ బై y ప్లస్ 5. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? ఇక్కడొక టర్మ్ ఉంది, ఇక్కడో టర్మ్ ఉంది. ఈ రెండిట్లో y ప్లస్ 2 కామన్ ఉంది, y ప్లస్ 2 కామన్ తీస్తాం. ఖచ్చితంగా కామన్గా ఏదో ఒకటి ఉంటుంది, y ప్లస్ 2 కామన్ తీస్తాం. ఇంకేం మిగిలిపోయింది? ఇక్కడ y, ఇక్కడ ప్లస్ 5. గుర్తు ఇంపార్టెంట్. y ప్లస్ 5 డివైడెడ్ బై y ప్లస్ 5. y ప్లస్ 5 y ప్లస్ 5 క్యాన్సిల్. ఇంకేం మిగిలిపోయింది? y ప్లస్ 2. y ప్లస్ 2 ఆన్సర్. దీన్ని దీంతో భాగిస్తే ఇంత వస్తుంది భాగఫలం. తర్వాత సెకండ్ వన్, m² మైనస్ 14y మైనస్ 32 డివైడెడ్ బై m ప్లస్ 2. వర్గ సమాసం. ఏం చేయాలి? ఫ్యాక్టరైజ్ చేయాలి, కారణాంకాలుగా విడగొట్టాలి. తెలుగులో బోల్తే కారణాంకాలుగా విడగొట్టాలి అంటే ఏబీసీలు రాసుకోవాలి. నేను కలర్ మార్చుకుంటా. a ఈక్వల్ టు 1, b ఈక్వల్ టు -14, c ఈక్వల్ టు -32. ఇది జెడ్ కాదు, 32. తర్వాత ఏం చేయాలి? ఏసీ చేయాలి, ఏ ఇంటూ సి చేయాలి. 32 ఒక్కట్లా 32 అని రాసుకుంటే తప్పు అయిపోతుంది. గుర్తు రాసుకోవాలి. మైనస్ ఇంటూ ప్లస్ మైనస్, -32. 32ని ఎన్ని రకాలుగా రాయొచ్చు మనం? 8 4 32 అని రాయొచ్చు. ఇంకా 16 2 32 అని రాయొచ్చు. 32 ఒక్కట్లా 32 అని రాయొచ్చు. మరి ఏది తీసుకోవాలి? 8 4 12 కూడతా అంటే మధ్యలో ఉండేది రావట్లే, 14 రావట్లే. 8లో 4 పోతే 4, తీసేస్తున్నా కూడా మధ్యలో ఉండేది రావట్లే. ఇది కరెక్ట్ పేరు కాదు. ఇక్కడికి రండి. 16 2 18 కూడతా అంటే రావట్లే, తీసేస్తే ఏమన్నా ట్రై చేద్దాం. 16లో 2 పోతే 14, తీసేస్తా అంటే వస్తుంది 14. తీసేస్తుంటే వస్తాను కాబట్టి మనం వేరు గుర్తులు పెట్టాలి. దీనికి ప్లస్ పెడితే దీనికి మైనస్ పెట్టాలి, దీనికి మైనస్ పెడితే దీనికి ప్లస్ పెట్టాలి. మరి దేనికి మైనస్ పెట్టాలి, దేనికి ప్లస్ పెట్టాలి? మధ్యలో ఉండేదానికి ఏం గుర్తుంది? మైనస్ ఉంది. మధ్యలో దానికి ఏం గుర్తుంటే అది పెద్దదానికి ఇవ్వాలి. ఇది మైనస్. తీసేస్తా అంటే వస్తాను కాబట్టి వేరు గుర్తులు ఉండాలి. దీనికి మైనస్ ఉంది అంటే దీనికి ప్లస్ ఉండాలి. అయిపోయి కథం. m²కి m² అదే విధంగా రాసుకుంటాం. ఈ మధ్యలో టర్మ్ని స్ప్లిట్ చేస్తాం. ఏ విధంగా స్ప్లిట్ చేస్తామంటే చూడండి, ప్లస్ 2y మైనస్ y కాదు, ఇక్కడ ఉండేది m. అయ్యయ్యో ఎంత ఘోరం జరిగిపోయింది.
m స్క్వేర్ ప్లస్ 2m మైనస్ 16m మైనస్ 32. ఏం సార్ ఇక్కడ ఫస్ట్ 16m రాసుకున్న తర్వాత 2m రాసుకోవచ్చా అంటే అప్పుడే తెలిసిపోద్ది అనమాట. ఈ 16 ఈ పక్కకు రాస్తే 16 2 32 అని రాసుకుంటాం. ఈడు కామన్ తీసే ఛాన్స్ ఉంటుందని కామన్ సెన్స్. డివైడెడ్ బై కింద ఏముంది m ప్లస్ 2. ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? m స్క్వేర్ అంటే m ఇంటూ m, 2m అంటే 2 ఇంటూ m అని. m కామన్ ఉంది, బయటికి లాగేసేసేయండి mని. mని బయటికి లాగితే ఇక్కడ ఏముంటుంది? m ఉంటుంది. ప్లస్కి ప్లస్, 2mలో m బయటికి పోయింది, అక్కడ ఏముంటుంది? 2 ఉంటుంది. మైనస్కి మైనస్, 16m అంటే 16 ఇంటూ m అని. 32ని 16 2లా అని రాయొచ్చు. కాబట్టి ఈ రెండిట్లో 16 కామన్ ఉందని చెప్పొచ్చు. కాబట్టి -16 కామన్ తీస్తాం. ఇప్పుడు బాగా గమనించాల్సిన విషయం ఏమిటంటే బ్రాకెట్ ముందు మైనస్ వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుంది? లోపల గుర్తులు మారిపోతాయి. సో ఈ -m కాస్త +mగా మారుతుంది, ఈ మైనస్ కాస్త ప్లస్గా మారుతుంది. 16 ఇంటూ 2లో 16 వెళ్ళిపోయింది, అక్కడ 2 ఉంటుందని చెప్పొచ్చు. బై m ప్లస్ 2 అడిగే ఛాన్స్ ఉంది. ఈక్వల్ టు ఈ రెండిట్లో ఏం కామన్ ఉంది? m ప్లస్ 2 ఇంటూ మిగిలిపోయింది ఏం అక్కడ m మైనస్ 16 మిగిలిపోయింది బై m ప్లస్ 2. m ప్లస్ 2 క్యాన్సిల్, m మైనస్ 16 ఆన్సర్. ఇట్లా ఇచ్చి కింద ఆప్షన్స్ ఇదొకటి, రెండోది m ప్లస్ 2 అని m ప్లస్ 16 అని ఉంటుంది, మూడోది m ఇంటూ m మైనస్ 16 అని ఉంటుంది. ఇట్లా ఏవేవో ఉంటాయి ఆప్షన్స్. మనం ఇదంతా చేస్తే ఏమి కనపడవు, ఇది ఒక్కటే కనపడుతుంది. ఇదంతా చేయాలి అంటే ప్రాక్టీస్ చేయాలి. పాలినామియల్ బై పాలినామియల్ ఇది చేద్దాం, సింపుల్. ఇది కూడా అడిగే ఛాన్స్ ఉంది, పేపర్ ఈజీగా వస్తే ఇది వస్తుంది. 7x² ప్లస్ 14x డివైడెడ్ బై x ప్లస్ 2. 7x² అంటే 7 ఇంటూ x ఇంటూ x. ముందు అది కామన్ తీసేది అర్థం కాలేదు అంటే ఇప్పుడు వినండి, అర్థమవుతుంది. ప్లస్ 14x అంటే 7 ఇంటూ 2 ఇంటూ x అని రాయొచ్చు. 2 14, 14 ఇంటూ x 14x డివైడెడ్ బై x ప్లస్ 2. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ ఉండేది 7, 7. సో 7 కామన్ తీయచ్చు. తర్వాత ఏమైనా కామన్ ఉందా? ఇక్కడ x ఉంది, ఇక్కడ కూడా x ఉంది, కాబట్టి ఇంకో x కామన్ తీయచ్చు. ఇంటూ ఏం లేవు, ఇక్కడ x ఉంది కానీ ఇక్కడ దానికి తోడలేదు కాబట్టి పెరుగు కాదు. ఓకే, 7x కామన్ తీస్తే ఇక్కడ ఏం మిగిలిపోయింది? x ప్లస్ ప్లస్ 7x వెళ్ళిపోయింది, ఇందులో ఇంకేం మిగిలిపోయింది? ఒంటరివాడు అయిపోయినాడు 2 గాడు, ప్లస్ 2 డివైడెడ్ బై x ప్లస్ 2. x प्लस 2 मर गया, 7x मिल गया, 7x మిగిలిపోయింది అన్నమాట. ఇదిదా డివిజన్. తర్వాత సాల్వింగ్ ఆఫ్ సింపుల్ ఈక్వేషన్స్. సింపుల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం. ఇక్కడ 2 సింపుల్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఐ ఆమ్ ఎక్స్పెక్టింగ్ దిస్ వన్. ఇది అడిగే ఛాన్స్ ఉంది, అంటే ఇది వినొద్దనని కాదు, ఇది కూడా వినండి. 2x మైనస్ 3 ఈక్వల్ టు x ప్లస్ 2. ఏం చేయాలి? ఇంతకుముందు ఒక సైడే వేరియబుల్ ఉండేది, ఇప్పుడు బోత్ సైడ్స్ వేరియబుల్స్ ఉన్నాయి. ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది, ఇక్కడ x ఉంది. అప్పుడేం చేయాలి? ఒక సైడ్ తెచ్చుకోవాలి. LHS లెగ్ కానీ RHS లెగ్ కానీ తెచ్చుకో. LHS లెగ్ తెచ్చుకుందాం మనం. ఎక్స్కి సంబంధించినవన్నీ LHS లెగ్, ఎక్స్కి సంబంధించినవన్నీ LHS లేకి తోసేయండి, షిఫ్ట్ చేయండి, ట్రాన్స్పోజ్ చేయండి.
2x మైనస్ 3 ఈ ప్లస్ ఎక్స్ యూతులకు వస్తే ఏమవుతుంది మైనస్ ఎక్స్ అవుతుంది ఈక్వల్ టు ఏం మిగిలిపోయింది 2. ఎల్హెచ్ఎస్లో ఎక్స్కి సంబంధించిన మాత్రమే పెట్టుకోండి, ఎక్స్కి సంబంధించిన మాత్రమే పెట్టుకోండి. మనకు కావాల్సిన వాళ్ళని మాత్రమే పెట్టుకోవాలి, మిగతా వాళ్ళందరినీ తోసేయాలి. ఇదే కదా ఇప్పుడు సమాజంలో జరుగుతుండేది. మనకు కావాల్సిన వాళ్ళు ఎవరెవరు 2x ఎక్స్కి సంబంధించిన వాళ్ళు. సంబంధం లేనివాడు ఎవడు ఈ -3 గాడు, వీన్ని అవతలు దొబ్బేసేది. ఈ -3 గాడు అవతలు పోతే ఏమవుతుంది, యూతులు మైనస్ ఉంటే అవతలు పోతే ప్లస్ అవుతుంది. 2x మైనస్ ఎక్స్ ఈక్వల్ టు 2 ప్లస్ 3, -3 యూతులు పోతే +3 అయిపోయింది కథం. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 గాడిదలు ఉన్నాయి, ఇక్కడ ఒక గాడిద ఉంది, దీనికేమో ప్లస్ ఉంది, దీనికేమో మైనస్ ఉంది. వేరు గుర్తులు ఉంటే ఏం చేయాలి, తీసేయాలి. 2 గాడిదల్లో నుంచి ఒక గాడిద పోతే ఒక గాడిద. ఈ గాడిదకి ప్లస్ పెట్టాలా మైనస్ పెట్టాలా అంటే పెద్ద గాడిదల గుంపుకి ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెడతాం. ఎక్స్ ఈక్వల్ టు 2 3 5, ఎక్స్ వాల్యూవే కదా వచ్చింది, డైరెక్ట్ ఎక్స్ వాల్యూనే వచ్చింది. ఎక్స్ ఈక్వల్ టు 5. రెండోది ఇది చూడండి, ఇక్కడ అన్నీ అప్లై చేస్తాం మనం, చదువుకోండి అవన్నీ. 8x ప్లస్ 4 ఈక్వల్ టు దీని లోపల పంపించేసేయండి 3 × x 3x ప్లస్ ఇంటూ మైనస్ 3 ఒక్కట్ల 3. లాస్ట్లో ఏం మిగిలిపోయిందంటే 7. మళ్ళీ 3 7 21 అని రాశారు, దానికి సంబంధం లేదు. 3 ఇంటూ బ్రాకెట్ ఉంది ఇక్కడ, దీనికి మాత్రమే సంబంధం ఈ 3. ఇప్పుడు ఏం చేయాలి, ఎక్స్లన్నీ ఓ చోటు తీసుకురండి. 8x ప్లస్ 4, ఈ ప్లస్ 3x యూతులకు వస్తే -3x, గౌతులు ఏం మిగిలిపోయింది -3 ప్లస్ 7. సంబంధం లేనోడు ఎవడు ఇక్కడ ఈ 4 గాడు, సో వీని అవతలికి వేసేసేయండి. 8x -3x ఈక్వల్ టు చూడండి, దీనికి ప్లస్ ఉంది, దీనికి మైనస్ ఉంది, వేరు గుర్తుంటే ఏం చేయాలి, తీసేయాలి. ఏలో 3 పోతే ఎంత 4, పెద్దదానికి ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టేస్తాం. ఇప్పుడు ఈ +4 గాడు అవతలు పోతే ఏమవుతుంది -4. 8xలో నుంచి 3xలు పోవాలి, ఎందుకు పోవాలి వేరు గుర్తులు ఉన్నాయి కాబట్టి. 8xలో నుంచి 3xలు పోతే 5xలు ప్లస్ 5x ఈక్వల్ టు 4లో 4 పోతే 0. x ఈక్వల్ టు 0/5, 0/ఎనీథింగ్ ఈక్వల్ టు 0నే, సో 0/5 ఈక్వల్ టు 0. మరి ఎనీథింగ్ బై 0 ఏమవుతుంది, 5/0 ఏమవుతుంది, ఇంకా వెరీ గుడ్, అందరూ తప్పుగానే చెప్పినారు. 5/0 నాట్ డిఫైన్డ్, నిర్వచించబడదు. 0తో భాగాహారం అనేది నిర్వచించబడదు. రామానుజన్ 5వ క్లాస్లోనే కనుక్కున్నాడు దీన్ని. వాళ్ళ సారు డివిజన్స్ ప్రాబ్లం చెప్తున్నప్పుడు ఏదో యాపిల్ కాయలో చెప్తా అంటే ఏ యాపిల్ కాయల్ని ఎవరికి పంచుకుపోతే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయని అడిగినాడు. అంటే 0/0 అని అడిగినాడు ఆయన. కాబట్టి 0తో భాగాహారం నిర్వచించబడదు, గుర్తుపెట్టుకోండి. కానీ 0/ఎనీథింగ్ 0నే. ఓకే, నెక్స్ట్ మన సిలబస్లో లైన్ గ్రాఫ్ని ఎందుకు ఉపయోగిస్తాం మనం, ఏదైనా ట్రెండ్ కానీ దేనైనా కంపేర్ చేయాలంటే మనం లైన్ గ్రాఫ్ అనేది యూజ్ చేస్తాం. ఇది పదం వినడం కొత్త, కానీ క్రికెట్ చూసే వాళ్ళందరూ ఈ లైన్ గ్రాఫ్ని చూసింటారు. క్రికెట్ మధ్యలో ఐపీఎల్ కానీ ఏదైనా కూడా క్రికెట్ మధ్యలో
ఇప్పుడు ఇండియా ఆడింటది, బ్యాటింగ్ అయిపోయింటది, ఇట్లా 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 వస్తూ ఉంటుంది. ఈడో వికెట్ పడింది, ఈడో వికెట్ పడింది, ఇట్లా వస్తూ ఉంటుంది. తర్వాత ఇప్పుడు ఆస్ట్రేలియా ఆడుతూ ఉంటుంది, ఆస్ట్రేలియా కూడా ఇట్లా మొదలుపెట్టింటుంది, ఇట్లా స్కోర్ పడి ఉంటుంది, మళ్ళీ తగ్గింటుంది, ఈడో వికెట్ పడి ఉంటుంది, మళ్ళీ ఇట్లా పోతుంది, ఇట్లా పోతుంది. ఇప్పుడు ఈడు ఉంది, ఆస్ట్రేలియా ఆడుతుంది, ఇట్లాను ఒక గ్రాఫ్ వస్తూ ఉంటుంది. చూసినారా అంతా? క్రికెట్ చూసేటప్పుడు చూసినారా? దాన్నే లైన్ గ్రాఫ్ అంటాం మనం. ఇక్కడ కంపేర్ చేస్తున్నాడు, మనం ముందుగానే చదువుకున్నట్లు ఏదైనా ఒక ట్రెండ్ని దేన్నైనా రెండింటిని కంపేర్ చేయాలంటే మనం లైన్ గ్రాఫ్ని యూజ్ చేస్తాం. ఇక్కడ కంపేర్ చేయడానికి క్రికెట్లో ఈ లైన్ గ్రాఫ్ను వాడుతున్నాడు. మళ్ళీ ట్రెండ్కి బెస్ట్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్. ఇట్లా 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 పోయి ఇట్లా పడింది అని బిజినెస్ పేపర్లో ఉంటుంది. ఇది మీరు చూస్తే ఇట్లుంటుంది ఒకటి, ఫస్ట్ ఇంత పోయింది, ఇంకా రూపాయి విలువ ఇట్లా, ఇంకా టెంపరేచర్ కూడా చూపిస్తారు. ఇట్లా పొద్దున్న 9 గంటలప్పుడు ఇంత ఉంది, మళ్ళీ 10 అయితేనే ఇంత పెరిగింది, మళ్ళీ ఇట్లా పోయింది, పెరుగుకుంటూ పోయింది, మళ్ళీ తగ్గుకుండా అయింది, తగ్గుకుంటూ వచ్చింది సాయంత్రం అని. ఇవన్నీ కూడా లైన్ గ్రాఫ్లే. ఇక్కడ టెంపరేచర్ యొక్క ట్రెండ్ని చెప్పడానికి ఈ లైన్ గ్రాఫ్ను వాడినాం. ఇక్కడ రూపాయి యొక్క విలువని చెప్పడానికి ఈ లైన్ గ్రాఫ్ను వాడినాం. ఇక్కడ స్టాక్ మార్కెట్ ఇప్పుడు నిఫ్టీ ఇటు ఉంటుంది కదండి, ఆ నిఫ్టీ యొక్క ట్రెండ్ని చూపడానికి ఈ లైన్ గ్రాఫ్ను వాడినాం అనమాట. ఇదిదా లైన్ గ్రాఫ్ అంటే. ఇక్కడ చూడండి, ఇక్కడ రెండు ఉన్నాయి, టైం ఉంది, టెంపరేచర్ ఉంది. మనం లైన్ గ్రాఫ్ని గీద్దాం. పొద్దున 6 గంటలు, తర్వాత 6 గంటలప్పుడు 37 ఉంది, ఏంది టెంపరేచర్. 10 గంటలప్పుడు 40 ఉంది, ఇంట్లో వేసుకోండి. మధ్యాహ్నం 2 గంటలప్పుడు 38 ఉంది, 38 డిగ్రీల సెల్సియస్ ఉంది. సాయంత్రం 6 గంటలప్పుడు 35 డిగ్రీల సెల్సియస్ ఉంది. ఇప్పుడు ఇక్కడ రెండు క్వాంటిటీస్ ఉన్నాయి కాబట్టి, ఇక్కడ రెండు లైన్లు ఉన్నాయి కాబట్టి ఏదో ఒక లైన్ మీద ఏదో ఒకటి తీసుకోవాలి. కాబట్టి నేను ఈ లైన్ మీద, ఈ లైన్ ఏమంటారు అంటే ఎక్స్ యాక్సిస్ అంటారు. ఏమంటారు అంటే ఎక్స్ యాక్సిస్ అంటారు. ఈ లైన్ ఏమంటారు అంటే వై యాక్సిస్ అంటారు. 10th క్లాస్లో వచ్చింటది, ఎక్స్ అక్షము వై అక్షము అని వచ్చింటది. ఇప్పుడు నేను ఎక్స్ యాక్సిస్ మీద ఈ లైన్ మీద నేను టైం తీసుకుంటా. ఇక్కడ 6, తర్వాత ఇక్కడ 10, తర్వాత ఇక్కడ 2, తర్వాత ఇక్కడ 6. టైం ఇది పిఎం, ఇది పిఎం, ఇది ఏఎం, ఇది ఏఎం. మరి ఈ గ్రాఫ్ మీద ఏం తీసుకోవాలి? సరే, ఈ లైన్ మీద నేను ఇది తీసుకున్నా, టైం తీసుకున్నా, ఇంకో లైన్ మిగిలిపోయింది, ఇంకో క్వాంటిటీ మిగిలిపోయింది, టెంపరేచర్. కాబట్టి ఇక్కడ నేను ఏం తీసుకుంటా అంటే టెంపరేచర్ తీసుకుంటా. ఇక్కడ ఏం తీసుకున్నా అంటే టైం తీసుకున్నా. 37, 40, 38, 35 ఉంది. కాబట్టి నేను ఏం చేస్తా అంటే లీస్ట్ 35 కాబట్టి 35 నుంచి తీసుకుంటా. 35, 36 అంటే ఇది 36, ఇది 35, 37, 38, 39, 40, 41, హైయెస్ట్ 40 లేండి. పొద్దున 6 గంటలప్పుడు టెంపరేచర్ ఎంత ఉంది? 37 అంటే ఈడు ఉంటుంది, ఇది పొద్దుంది. 10 గంటలప్పుడు 40 ఇక్కడ. 2 గంటలప్పుడు 38 ఎక్కడుంది? ఇగో ఇక్కడుంది. 2 గంటలప్పుడు 38 ఇక్కడ. 6 గంటలప్పుడు 35. ఇప్పుడు ట్రెండ్ గీద్దాం, ట్రెండ్ లైన్ గీద్దాం. ఫస్ట్ 37 నుంచి 40 పోయింది, తర్వాత 40 నుంచి 38 తగ్గింది, తర్వాత 35కి పడిపోయింది. ఇది టెంపరేచర్ యొక్క ట్రెండ్. దీన్నే మనం ఏమంటామంటే లైన్ గ్రాఫ్ అంటాం. లైన్ గ్రాఫ్ అని అంటాం. ఇక్కడ చూడండి, 6 గంటలప్పుడు 37, దీనన్నీ కలిపినాం అనుకో ఓ ట్రెండ్ వచ్చింటుంది అనమాట. తర్వాత ఒక లైన్ కూడా వచ్చింటుంది. దీన్నే లైన్ గ్రాఫ్ అని అంటాం మనం. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉండేది. ఇక్కడ టోటల్ రన్స్ స్కోర్డ్ బై 2 బ్యాట్స్మెన్ ఏ అండ్ బి
ఏ అండ్ బి ఎన్ని రన్నులు కొట్టినారు అనేది ఇక్కడ 2 గ్రాఫ్లు ఉన్నాయి. ఇట్లా డాట్లు ఉండేది బ్యాట్స్మెన్ ఏ, విరాట్ కోహ్లీ అనుకుందాం. బ్యాట్స్మెన్ బి వచ్చేసి రోహిత్ శర్మ అని అనుకుందాం. రన్నులు వాళ్ళు కొట్టిన రన్నులు కోహ్లీ తర్వాత రోహిత్ శర్మ కొట్టిన రన్నులు ఇట్లా గ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. డాట్ 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 ఉండేవి కోహ్లీ, లైన్ ఉండేది రోహిత్ శర్మ. ఇప్పుడు క్వశ్చన్లు చూడండి. వాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ గివెన్ ఆన్ ద 2 యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ తర్వాత వై యాక్సిస్, వీటి మీద ఏ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాడు ఇట్లనే అడుగుతాడు ఎగ్జామ్లో. దీని మీద దాని మీద ఎక్స్ యాక్సిస్ మీద ఏమి ఇచ్చినాడు, మ్యాచెస్, నెంబర్ ఆఫ్ మ్యాచెస్ ఇచ్చినాడు. ఇక్కడ రాసినాడు చూడండి, ఆన్సర్ అక్కడే ఉంటుంది. దాని మీద వచ్చేసి మ్యాచెస్, ఇంకొక దాని మీద వై మీద వాళ్ళు చేసిన రన్స్. ఇది విచ్ లైన్ షోస్ ద రన్స్ స్కోర్డ్ బై బ్యాట్స్మెన్ ఏ, ఎవరు కోహ్లీ, బ్యాట్స్మెన్ ఏ కొట్టిన రన్నులను చూపే లైన్ ఏది, ఇది క్వశ్చన్. కోహ్లీ కొట్టే రన్నులు చూపే లైన్ ఏది, ఇది ఇక్కడ చూడండి, డాట్ 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 అంటే డాట్ 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 ఉండేది కోహ్లీ చేసిన రన్నులు అనమాట. అంటే ఫస్ట్ మ్యాచ్లో ఎన్ని చేసినాడు కోహ్లీ, 20 చేసినాడు. రెండో మ్యాచ్లో ఎన్ని చేసినాడు, 115 చేసినాడు. మూడో మ్యాచ్లో ఎన్ని చేసినాడు, డక్అవుట్ అయినాడు, 0కే అవుట్ అయినాడు. మళ్ళీ నాలుగో మ్యాచ్లో ఎన్ని కొట్టినాడు, 60 కొట్టినాడు. ఐదో మ్యాచ్లో 20 కొట్టినాడు. చూడండి, 10 మ్యాచ్లు ఆడింటే వాళ్ళ యొక్క రన్స్ యొక్క ట్రెండ్ ఇది. బ్యాట్స్మెన్ ఏ వచ్చేసి ఈ విధంగా ఉండే లైన్. వర్ ద రన్స్ స్కోర్డ్ బై దెమ్ సేమ్ ఇన్ ఎనీ మ్యాచ్ ఇన్ 2007, ఎక్కడైనా కూడా ఏదో ఒక మ్యాచ్లో ఇద్దరు ఈక్వల్గా రన్నులు చేసినారా అంటే చేసినారు. చూడండి, నాలుగో మ్యాచ్ చూడండి, 2 లైన్లు ఒక చోట ఇంటర్సెక్ట్ అయినాయి. కోహ్లీ 60 కొట్టింటే రోహిత్ శర్మ కూడా 60 కొట్టినాడు. కాబట్టి ఎస్, ఏ మ్యాచ్లో, ఇన్ విచ్ మ్యాచ్, 4వ మ్యాచ్, 4th మ్యాచ్లో. అమాంగ్ ద 2 బ్యాట్స్మెన్ హూ ఈజ్ స్టడీయర్, హౌ డూ యూ జడ్జ్ ఇట్, ఈ ఇద్దరిలో స్టడీగా ఆడిండేది ఎవరు, అంటే మనం రోహిత్ శర్మ అని చెప్పొచ్చు, బ్యాట్స్మెన్ బి అని చెప్పొచ్చు. చూడండి, గ్రాఫ్ వచ్చేసి కింద వాళ్ళ ఒక రేంజ్ మెయింటైన్ చేస్తూ అట్లనే పోయింది. హౌ డూ యూ జడ్జ్ ఇట్ అంటే అట్లా చెప్పొచ్చు అనమాట. ఇది లైన్ గ్రాఫ్ గురించి. లీనియర్ గ్రాఫ్ అని అంటాం మనం, లీనియర్ గ్రాఫ్. ఇది మన సిలబస్లో ఉంది, అది కూడా ఉందన్నమాట. లీనియర్ గ్రాఫ్ అంటే ఇప్పుడు అదే లైను ఇట్లా 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 పోయే లైను బ్రోక్ కాకోకుండా చక్కగా పోయింది అనుకోండి, ఆ గ్రాఫ్ని మనం ఏమంటాం అంటే లీనియర్ గ్రాఫ్ అని అంటాం. లైన్ గ్రాఫ్కి లీనియర్ గ్రాఫ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, రెండు కూడా డేటాని రిప్రజెంట్ చేసేవే. లీనియర్ గ్రాఫ్కి లైన్ గ్రాఫ్కి తేడా ఏంటంటే, ఈ లైన్ గ్రాఫ్లో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి, ఇట్లా ఉంటాయి. లీనియర్లో మాత్రం స్ట్రైట్గా ఉంటుంది, అన్బ్రోకెన్ లైన్, ఎక్కడే కానీ విరిగిపోకోకుండా ఉండే లైన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ లైన్కి తేడా ఉంది కదా. ఈ లైను అప్స్ అండ్ డౌన్ ఇట్లా 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 వచ్చిందనమాట, చూస్తేనే అర్థమైపోతుంది. కానీ ఇక్కడ ఎక్కడే కానీ బ్రోక్ కాలే, స్ట్రైట్గా వెళ్ళిపోయింది. ఇటువంటి గ్రాఫ్ని పెద్దలు ఏమని పిలిచినారు అంటే లీనియర్ గ్రాఫ్ అని పిలిచినారు. ఈ లీనియర్ గ్రాఫ్లో 2 వేరియబుల్స్ ఉంటాయి, ఒకటి డిపెండెంట్ వేరియబుల్ అని, ఇండిపెండెంట్ వేరియబుల్ అని. స్వతంత్ర చరరాశి ఇండిపెండెంట్ అంటే, డిపెండెంట్ అంటే ఆధారపడి ఉంటుంది దాని మీద. ఇక్కడ చూడండి, ఈ గ్రాఫ్ దేనికి సంబంధించింది అంటే నెంబర్ ఆఫ్ లీటర్స్ ఆఫ్ పెట్రోల్, 10 లీటర్లకి దానికి అయ్యే కాస్ట్ ఆఫ్ పెట్రోల్, దానికి అయ్యే ఖర్చు 10 లీటర్లకి 500.
15 లీటర్లకి 750, 20 లీటర్లకి 1000 రూపాయలు, 25 లీటర్లకి 1250. దీంట్లో ఏది డిపెండెంట్, ఏది ఇండిపెండెంట్? ఒకటి డిపెండెంట్. కాస్ట్ ఆఫ్ పెట్రోల్ అనేది ఎన్ని లీటర్లు అయితే తీసుకుంటున్నావో దాన్ని బట్టి ఉంటుంది, అంతే కదా? సింపుల్ లాజిక్. మనం ఎంత పెట్రోల్ ఎన్ని లీటర్లు అయితే కొట్టిస్తామో దాని మీద ఆధారపడి ఉంటుంది మనం ఇచ్చే డబ్బులు దాని మీద ఆధారపడి ఉంటుంది. ఏదైతే ఆధారపడి ఉంటుందో అది డిపెండెంట్ వేరియబుల్ అంటాం. ఇక్కడ కాస్ట్ ఆఫ్ పెట్రోల్ అనేది డిపెండెంట్ వేరియబుల్. లీటర్ ఆఫ్ పెట్రోల్ అనేది ఇండిపెండెంట్. ఇది ఎందుకంటే ఇది దేని మీద ఆధారపడలే, 10, 15, 20, 25 అని. ఇది ఇంపార్టెంట్ లీనియర్ గ్రాఫ్. ఇక్కడ కూడా అంతే, ఈ గ్రాఫ్ నీట్గా అర్థం చేసుకోవచ్చు మనం. 10 లీటర్లు కొట్టించినాడు, డబ్బులు ఎన్ని అయినాయి? 500. తర్వాత 15 లీటర్లు కొట్టించినాడు, డబ్బులు ఎంత అయింది? 750. అదే ఇన్ఫర్మేషన్ చెప్తుంది ఇక్కడ. ఇది లీనియర్ గ్రాఫ్ గురించి. ఇంతటితో ఆల్జీబ్రాకి సంబంధించి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. మీరు 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి ఆల్జీబ్రా అండ్ పవర్స్ అండ్ ఎక్స్పోనెంట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు ఏమైనా డౌట్స్ వస్తే గ్రూప్లో సెండ్ చేయొచ్చు, వాటిని నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఆల్జీబ్రా. తర్వాత మనం డిఏటిఏ డేటా, హెచ్ఏఎన్ హ్యాండ్, ఎల్ఐఎన్జి లింక్, డేటా హ్యాండ్లింగ్ గురించి మనం చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు డేటా హ్యాండ్లింగ్, దత్తాంశ నిర్వహణ, తెలుగులో బోల్తే దత్తాంశ నిర్వహణ. డేటా అంటే ఏంటి, దత్తాంశము అంటే ఏంటి? కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ గ్యాదర్ టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్. డేటా అంటే, దత్తాంశం అంటే ఒక కలెక్షన్ అన్నమాట. దేని కలెక్షను? నెంబర్స్ యొక్క కలెక్షన్. ఎందుకోసం దాన్ని గ్యాదర్ చేసినారు? టు గివ్ సమ్ ఇన్ఫర్మేషన్, కొంచెం ఇన్ఫర్మేషన్ ఇద్దాము అనే ఉద్దేశంతో నెంబర్స్ని కలెక్ట్ చేయడమే ఆ కలెక్షనే డేటా అంటే. ఇప్పుడు జనాభా లెక్కలు స్టార్ట్ అవుతాయి. పురుషులు ఎంతమంది, స్త్రీలు ఎంతమంది, పిల్లలు ఎంతమంది, ఎంతమంది చదివిన వాళ్ళు ఉన్నారు, ఎంతమంది ఆడవాళ్ళలో చదవని వాళ్ళు ఉన్నారు, ఎంతమంది మగవాళ్ళలో చదవని వాళ్ళు ఉన్నారు, అంతా తీసుకుంటాం అన్నమాట. నెంబర్స్ తీసుకుంటున్నాం, అక్కడ కలెక్ట్ చేస్తాను. కలెక్ట్ చేసిన తర్వాత అయ్యేదాన్ని కలెక్షన్ అంటాం. అది కలెక్షన్ ఆఫ్ నెంబర్స్. దేనికోసం? గవర్నమెంట్కు ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం. కాబట్టి ఆ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ అంతా మనం ఏమనొచ్చు అంటే డేటా అని అనొచ్చు అనమాట. ఇది ఏదైనా కావచ్చు. ఇప్పుడు మార్క్స్ తీసుకుంటాం. ఒక టీచర్ ఉంటాడు, టీచర్ ఏం చేస్తాడు? పిల్లల మార్క్స్ అన్నీ ఎంటర్ చేస్తాడు, కలెక్ట్ చేస్తాడు. ఎందుకు? ఏదో ఇన్ఫర్మేషన్ కావాలి. ఏం కావాలి? ఓవరాల్గా స్కూల్ క్లాసు ఏ స్టేజ్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అన్నీ రాసుకొని ఎంతమంది ఏ గ్రేడ్ వచ్చినారు, ఎంతమంది బి గ్రేడ్ వచ్చినారు అనేది ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అన్నమాట. అక్కడ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ రిలేటెడ్ టు మార్క్స్, అది దాన్ని డేటా అంటాం. కలెక్షన్ ఆఫ్ మార్క్స్, కలెక్షన్ ఆఫ్ పాపులేషన్, కలెక్షన్ ఆఫ్ అమౌంట్, కలెక్షన్ ఆఫ్ ట్రీస్, ఎన్ని ట్రీస్ తీసుకున్నాము అంతా కూడా డేటా అని. ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. డేటా అంటే దత్తాంశం అంటే. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తాము అంటే డేటాని రికార్డ్ చేస్తాం. రికార్డింగ్ డేటా అంటే ఫస్ట్ రాసుకుంటాం అన్నమాట. ఎక్కడైనా పంచాయతీ ఆఫీస్ దగ్గర పోతే అక్కడ స్త్రీల సంఖ్య, పురుషుల సంఖ్య, దాన్ని ఏమంటాం అంటే రికార్డింగ్ డేటా అంటాం. తర్వాత ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా, ఆ దత్తాంశాన్ని మనం నీట్గా ఆర్గనైజ్ చేస్తాం. ఏ విధంగా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక డేటా ఉంది, మనం ఒక డేటాని కలెక్ట్ చేసుకున్నాం. ఏంటి ఆ డేటా అంటే, పిల్లలు మధ్యాహ్నం భోజనానికి ఎంతమంది రైస్ తింటారు, ఎంతమంది చపాతి తింటారు, ఎంతమంది రెండు కలిపి తింటారు అనేది ఇక్కడ తీసుకున్నాను అనమాట నేను. ఫస్ట్ రైస్ ఓన్లీ అన్నం మాత్రమే తినేవాళ్ళు ఎంతమంది అంటే ఇక్కడ చూడండి, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17 మంది.
నేనేం చేసిన అంటే ఫస్ట్ పోయి అడుగుతా అనమాట. ఇట్లా రైస్, చపాతీ బోత్ అని ఉంటది. అరే నువ్వేం తింటావురా అంటే రైస్ దగ్గర నేను ఒక లైన్ ఇట్లా వేస్తా. అంటే ఒక లైన్ ఈక్వల్ టు 1 స్టూడెంట్ అని అర్థం ఇక్కడ. చూడండి ఆర్గనైజ్ చేస్తున్నాం మనం అంత డేటాని చూడండి ఏ విధంగా ఆర్గనైజ్ చేస్తున్నాం. అట్లా ఎవరెవరైతే రైస్ అని అంటారో అక్కడ ఒక గీత ఉంటుంది అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ దీనికి ఆర్గనైజింగ్ డేటాకి భీమిలి కబడ్డీ చెట్లో ధనరాజు పరోటాలు తినేటప్పుడు వాడు ఇట్లా లైన్లు వేస్తా అంటాడు ఇట్లా. అది కూడా అంతే అనమాట. ఇక్కడ కూడా అంతే. చపాతీ తినే వాళ్ళని ఇట్లా వేసుకున్నాం అనమాట. మరి ఆ లైన్లు ఏమంటారు మన మ్యాథ్స్ భాషలో అంటే టాలీ మార్క్స్ అంటారు. ఏమంటారు? టాలీ మార్క్స్. ఇక్కడ ఉంది చూడండి టాలీ మార్క్స్. మొత్తం ఎన్ని ఉన్నాయి రైస్ తినే వాళ్ళ గీతలు? 17. దాని అర్థం ఏంటంటే రైస్ తినే వాళ్ళ సంఖ్య 17, చపాతీ తినేవాళ్ళు 13, రెండు తినేవాళ్ళు 20. ఇట్లా అయిపోయింది. తర్వాత ఉంది ఇంకా ఆర్గనైజ్ చేయడం. ఈ టాలీ మార్క్స్ అనేవి గ్రూప్ చేస్తాం. ఏం చేస్తామంటే గ్రూప్ చేస్తాం. ఒక్కొక్క గ్రూప్లో 5 మంది ఉండేటట్టు రాస్తాం మనం. ఎంతమంది? 5 మంది. ఏ విధంగా అంటే ఇప్పుడు 15 ఉంది. 15 చూడండి 1 2 3 4. 5వ లైన్ ఇట్లా వేసేసినాం. ఇక్కడ 5 అంటే ఇట్లుంటే 5 అని. ఇక్కడ 5, ఇక్కడ 5, ఇక్కడ 5. 5 మూలు 15, 16, 17. ఈ విధంగా రాస్తాం అన్నమాట మనం టాలీ మార్క్స్. ఇప్పుడు మనము 6ని టాలీ మార్క్స్లో చూపించాలి. అడుగుతాడు టాలీ మార్క్స్లో ఎట్లా రిప్రజెంట్ చేస్తామని అడుగుతాడు. ఎట్లా రిప్రజెంట్ చేస్తాం మనం? 1 2 3 4 5 6. ఇట్లానే ఉండొచ్చు, ఇట్లానే ఉండొచ్చు. ఇట్లా ఒక ఆప్షన్ ఉంటుంది. ఇంకోటి ఉంటుంది ఇట్లుంటుంది 1 2 3 4 5 6 ఇట్లా ఒకటి ఉంటుంది. తర్వాత 1 2 3 4 5 6 ఇట్లా ఒకటి ఉంటుంది. తర్వాత 1 2 1 2 1 2 అని ఇట్లుంటుంది అనమాట. మెథడ్ ఏది? ఇది టాలీ మార్క్స్. తర్వాత పిక్టోగ్రాఫ్. లైన్ గ్రాఫ్ అంటే మనం ఇన్ఫర్మేషన్ కానీ ట్రెండ్ అని కానీ ఒక లైన్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం. పిక్టోగ్రాఫ్ అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్ని పిక్చర్స్ రూపంలో మనం రిప్రజెంట్ చేస్తాం, చూపిస్తాం. పిక్చర్స్ రూపంలో. ఇక్కడ ఒక లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో ఫస్ట్ రోలో ఎన్ని బుక్కులు ఉన్నాయి, సెకండ్ రోలో ఎన్ని బుక్కులు ఉన్నాయి, థర్డ్ రోలో ఎన్ని బుక్కులు ఉన్నాయి అనే ఇన్ఫర్మేషన్ని మనం బుక్ యొక్క పిక్చర్ యూజ్ చేసి చెప్తున్నాం. ఇమేజ్ యూజ్ చేసి మనం చెప్తున్నాం అన్నమాట. అట్లా ఇమేజ్ యూజ్ చేసి ఒక ఇమేజ్ ఈక్వల్ టు ఎన్ని బుక్స్ అని కూడా రాసింటారు అనమాట. చాలా చోట్ల చూస్తుంటాం మనం ఇవి. ఒక బుక్ ఇమేజ్ వచ్చేసి ఒక బుక్కే సమానం అన్నమాట. ఫస్ట్ రోలో ఎన్ని బుక్కులు ఉన్నాయి? 1 2 3 4. 4 ఫోటోలు ఉన్నాయి. 4 బుక్ ఫోటోలు ఉన్నాయి. ఒక బుక్ ఫోటోకి ఒరిజినల్గా ఎన్ని బుక్కులు ఉన్నట్లు? ఒక బుక్ ఫోటోకి ఒరిజినల్గా ఎన్ని బుక్కులు ఉన్నట్లు వాడేమి ఇచ్చినాడు? 1. 4 ఫోటోలకి ఒక్కొక్క ఫోటోకి ఒక బుక్ అన్నప్పుడు 4 ఫోటోలకి ఎన్ని బుక్లు అవుతాయి? 4 బుక్స్. ఆన్సర్ 4 బుక్స్. ఫస్ట్ రోలో 4 బుక్స్ ఉన్నాయని బేసిక్స్ చెప్తానని. సెకండ్ రోలో 1 2 3 4 5 ఉన్నాయని. థర్డ్ రోలో 2 ఉన్నాయని. లాస్ట్ రోలో 3 ఉన్నాయని. ఇది పిక్టోగ్రాఫ్ అంటే. పిక్చర్స్ ద్వారా మనం డేటాని అందిస్తాం, చెప్తాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, లెట్ ఈ బల్బ్ సింబల్ రిప్రజెంట్ 10 బల్బ్స్. ఒక్కొక్క బల్బు ఇట్లా అడుగుతాడు ఎగ్జామ్లో. 10 బల్బులకి సమానం. ఫర్ ఎగ్జాంపుల్ జనవరిలో ఎన్ని బల్బులు కాలిపోయినాయి మా స్కూల్లో, ఫిబ్రవరిలో ఎన్ని బల్బులు కాలిపోయినాయి, మార్చిలో ఎన్ని బల్బులు కాలిపోయినాయి అనే ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంది అనుకుందాం. కాలిపోయిన బల్బుల సంఖ్య. జనవరిలో ఎన్ని బల్బులు కాలిపోయినాయి? ఇక 2 ఫోటోలు ఉన్నాయి, 2 బల్బుల ఫోటోలు ఉన్నాయి అంటే 2 అనే కాదు. ఒక్కొక్క బల్బు 10 బల్బులకు సమానం అంటే ఇదో 10 బల్బులు,
ఇవి ఒక 10 బల్బులు. మొత్తం ఎన్ని బల్బులు? 20 బల్బులు. ఆన్సర్ 20 బల్బ్స్. ఇది ప్రొడక్షన్ కావచ్చు, ఏమైనా కావచ్చు, చెప్తాను నేను. మార్చిలో ఎన్ని బల్బులు పోయినాయి? 30. ఏప్రిల్లో 1 2 3 4 40. ఫిబ్రవరిలో 30. జనవరిలో 20. ఇది పిక్టోగ్రాఫ్ అంటే. నెక్స్ట్ బార్ గ్రాఫ్. మనం ఇన్ఫర్మేషన్ని బార్ గ్రాఫ్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం, చెప్తాం. ఈ బార్ గ్రాఫ్లో ఏముంటాయంటే రెక్టాంగిల్స్ ఉంటాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్. రెక్టాంగులర్స్ ఉంటాయి. ఈ రెక్టాంగిల్ని ఏమంటారు? బార్ గ్రాఫ్లో ఉండే రెక్టాంగిల్ని ఏమంటారు అంటే హిస్టోగ్రామ్స్ అంటాం. హిస్టోగ్రామ్స్ అని అంటాం. ఎట్లా రిప్రజెంట్ చేస్తాం బార్ గ్రాఫ్ ద్వారా అంటే చూడండి, ఇక్కడ ఇద్దరు పిల్లకాయలు ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే 6 నుంచి 7 రోడ్లో కూర్చున్నారనమాట. 6 నుంచి 7 గంటల మధ్యలో ఎన్ని బస్సులు కార్లు ఇట్లా వెళ్ళిపోయినాయి రోడ్డంట అవి లెక్క పెడుతున్నారనమాట. ఎదవలు చదువుకోకుండా 7 నుంచి 8 ఎన్ని పోయినాయి బస్సులు, వెహికల్స్ మొత్తం, బస్సులు, లారీలు, కార్లు, బైకులు అన్నీ కూడా వెహికల్స్ అంతే. అవి లెక్క పెడుతున్నారు. 8 నుంచి 9 ఎన్ని పోయినాయి, 9 నుంచి 10 ఎన్ని పోయినాయి అంటే మధ్యలో గంట ఇంటర్వెల్ ఉంది కదా, ఈ గంటలో ఎంత పోయినాయి? 10 నుంచి 11 గంటల మధ్య ఉన్న గంట సేపులో ఆ రోడ్ ఎమ్మడి ఎన్ని బస్సులు, ఎన్ని లారీలు వెళ్ళిపోయినాయి అనేది రాసుకుంటూ ఉన్నారనమాట. రాసుకొని ఈ బార్ గ్రాఫ్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాను. ఇక్కడ చూడండి, పొద్దున 6 నుంచి 7 వరకు ఎన్ని వెహికల్స్ పోయినాయి? 100 200 మధ్యలో 150 అనుకోవచ్చు. 150 పోయినాయి. తర్వాత 7 నుంచి 8 ఎన్ని పోయినాయి? 7 గంటల నుంచి 8 గంటల మధ్యలో ఉండే గంటలో ఎన్ని వెహికల్స్ పోయినాయి? చూడండి, ఇట్లా పోతే యాడ్ వరకు ఉంది దీని హైట్? 1200 వరకు ఉంది. అంటే 1200 వెహికల్స్ పోయినాయి. తర్వాత 8 నుంచి 9 1000 పోయినాయి. చూడండి, బార్ గ్రాఫ్ ద్వారా మనం ఏ ఇన్ఫర్మేషన్ని ఎలా తీసుకుంటున్నాం అనేది అబ్జర్వ్ చేయాలి. అందుకోసమే చెప్తున్నాను. 9 నుంచి 10 ఎన్ని పోయినాయి? 900 పోయినాయి వెహికల్స్ పాస్ అయినాయి అనమాట. ఇట్లా 10 నుంచి 11 బార్ గ్రాఫ్ ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఉంది. 600 టచ్ అవుతుంది ఇది కాబట్టి 600. 10 నుంచి 11 మధ్య టైంలో 600 వెహికల్స్ పోయినాయి. 11 నుంచి 12కి 400. ఈ ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా మనము రిప్రజెంట్ చేయొచ్చు. ఈ విధంగా రిప్రజెంట్ చేస్తే దాన్ని బార్ గ్రాఫ్ అంటాం. ఏదైనా కూడా అంతే. ఇప్పుడు ఇది ఫస్ట్ క్లాసు స్ట్రెంత్, ఇక్కడ క్లాసు, ఇక్కడ స్ట్రెంత్. ఫస్ట్ క్లాస్ దీని మీద నేను ఎంత తీసుకుంటా అంటే 10 తీసుకుంటా. 10, 20, 30, 40. ఒక యూనిట్ వచ్చేసి 10 యూనిట్లు తీసుకున్నా. అంటే ఒక యూనిట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఉండేదాన్ని ఒక యూనిట్ బదులు నేను ఎంత తీసుకున్నా అంటే 10 తీసుకున్నా. అందుకే ఒక యూనిట్ లెంత్ వచ్చేసి 100 వెహికల్స్ అని పెట్టినాడు. దాని కారణం, అర్థం ఏంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి 100 వెహికల్స్ తీసుకుంటున్నా నేను అని అర్థం. అట్లా నేను కూడా ఇక్కడి నుంచి ఇక్కడికి 10 మంది పిల్లల్ని తీసుకుంటున్నా. సో ఇక్కడి నుంచి ఇక్కడ 10 మంది తీసుకుంటే ఇక్కడి నుంచి ఇక్కడ కూడా 10 మందే తీసుకోవాలి. అట్లా 10 పెంచుకుంటూ పోవాలన్నమాట. ఇక్కడ క్లాస్ కాబట్టి ఇది ఫస్ట్ క్లాసు, ఇది సెకండ్ క్లాస్, ఇది థర్డ్ క్లాస్, ఇది ఫోర్త్ క్లాస్, ఇది ఫిఫ్త్ క్లాస్. ఫస్ట్ క్లాస్ పిల్లలు 10 మంది ఉన్నారు కాబట్టి నేను రెక్టాంగిల్ ఇటు వరకు గీస్తా, 10కి తగిలేటట్లు గీస్తా. సెకండ్ క్లాస్ వాళ్ళు 20 మంది ఉన్నారు కాబట్టి నేను ఇట్లా గీస్తా, 20కి తగిలేటట్లు గీస్తా. థర్డ్ క్లాస్ వాళ్ళు 15, 10, 20 మధ్యలో ఉండేటట్టు నేను గీస్తా.